మనం చేసేది మన బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ వర్కౌట్. అది కూడా ఈ స్టిక్ యూజ్ చేసి చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఈ స్టిక్ని ఇలా వెనక్కి తీసేసుకుందాము. తీసేసుకుని ఇక్కడ నుంచి లెట్స్ జస్ట్ ప్రాక్టీస్ ఇలాగా హోల్డింగ్. రైట్, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Nice, beautiful. Now the same thing on the left side. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Beautiful. Was that easy? No. Concentration చాలా చేయాలి. కాన్సన్ట్రేషన్ చాలా చేయాలి. ఇప్పుడు ఇది ఎలా అంటే డక్ రూల్ అంటామండి. బయట నుంచి ఏమో చాలా పీస్ఫుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ లోపల అక్కడ ఎంత అవుతుంది అనేది, అంటే నీళ్ళ లోపల ఆ డక్ ఏమో ఫాస్ట్గా కాలు కొట్టుకుంటుంది. సో అలానే మనకి లోపల ఎంత అవుతుందో తెలుస్తుంది, కానీ బయట మటుకు వెరీ పీస్ఫుల్. నా సేమ్ థింగ్ ఈసారి హ్యాండ్స్ పైకి పెట్టుకోవాలి. సో 3, 2, 1 and let's go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Beautiful. Same thing on the left side. Was this easier? More difficult kada? Yeah. Exactly. Because ikkada unna daniki kuda manaki center of gravity maartuntundi. So 3 again, 2, 1 and let's go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Beautiful. So దాంతో మన స్టెబిలిటీ 1 లెవెల్ బెటర్ అయింది. ఆసమ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చేసేది, మనము ఈసారి లెగ్ పైన పెట్టకుండా ట్రై అండ్ కీప్ ఇట్ ఆన్ యువర్ అదర్ లెగ్. గాట్ ఇట్? అండ్ బాడీని ఓపెన్ చేద్దాం. సో 3, 2, 1 and go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Nice. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Beautiful. So దాంతో ఈ ఉన్న దాని మీద లోడ్ ప్లస్ ఓపెన్ చేసినప్పుడు దీని మీద లోడ్ చాలా బాగా వస్తుంది. అందుకే అన్నాను హిప్ అండ్ నెక్ మసిల్స్ చాలా ఇంపార్టెంట్ వీటిలో. అండ్ ఆబ్వియస్లీ యాంకిల్ స్టెబిలిటీ. నైస్. సేమ్ థింగ్ ఇప్పుడు మళ్ళీ హ్యాండ్స్ అప్ అండ్ లెట్స్ గో. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Super. Same thing. This is better. 1 and let's go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Beautiful. So దీంతో మనకి మన బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ చాలా బాగా వచ్చింది. దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఇన్ ద టేల్ చేద్దాం. ఆర్ యూ రెడీ ఫర్ లిటిల్ ఛాలెంజ్? ఓకే. సో మనము ఇందాక ఉన్న పొజిషన్ ఇలా ఉందాము. ఇక్కడ ఉండి మనము మన హ్యాండ్స్ ఇప్పుడు దాకా ఇక్కడ పెట్టుకున్నాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వి గో 1 and 2. సో సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ పైన బాడీ మట్టుకు మూవ్మెంట్లోకి వస్తుంది. రైట్? సో దాంతో మన బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ ఇంకా బాగా పెరుగుతుంది. ఫోకస్ కూడా చాలా బాగా పెరుగుతుంది. గాట్ ఇట్? లెట్స్ గో. సో పై నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. సో 3, 2, 1 and go. First hold. ఇక్కడ హోల్డ్ చేద్దాం. 3, 2, 1 and now down and up. Nice. 1. Keep breathing. 2. Super. 3. Keep going. 4, 5. Lovely. ఎంత కామ్నెస్, ఎంత బ్యాలెన్స్, ఎంత స్టెబిలిటీ. బికాస్ మనకి పై బాడీ మూవ్ అవుతూ లెగ్స్ మీద స్టెబిలిటీ అంటే చాలా ఫోకస్ కావాలి.
ఓకే సేమ్ థింగ్ మనం ఇప్పుడు అందరూ లెఫ్ట్ సైడ్ 1 2 బ్రెత్ మీదే ఫోకస్ ఉండాలి 3 4 5 6 7 8 9 last one and 10 beautiful so what is most important breath correct always remember andi manaki mana జీవితం జీవి అంటేనే మన బ్రెత్ సో బేసిక్లీ మన బ్రెత్ మీద మనకి కంట్రోల్ అండ్ ఫోకస్ ఉంటే మనం అన్నీ స్టెబిలైజ్ చేసుకోవచ్చు అన్నీ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అండ్ దాంతో మన బాడీని ట్విస్ట్ అండ్ టర్న్ ఇటువైపు కన్నా మనం దాన్ని మార్చుకోవచ్చు రైట్ సో చాలా సింపుల్గా కనిపిస్తాయి కానీ చేసేటప్పుడు బాడీ ఎంత టెన్షన్లోకి వెళ్తుంది అనేది మనకి చేస్తే కానీ అర్థమవుద్దు సో ఐ యూ హ్యావింగ్ ఫన్ ఇన్ఫ్యాక్ట్ పవన్ ఐ యూ హ్యావింగ్ ఫన్ యా చాలా బాగుంది అండ్ అనుకుంటాం చాలా ఈజీ అని నేను చాలా ఈజీ అనుకున్నా బట్ పెడితే అర్థమవుతుంది కాన్సన్ట్రేషన్ లేకపోతే మనం పడిపోతాం ఎగ్జాక్ట్లీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అండ్ మోర్ దెన్ థింగ్ హార్ట్ రేట్ని స్టెబిలైజ్ అండ్ బ్రెత్ వర్క్ని ఫోకస్ పెట్టుకుంటే మనకి అన్ని విధాలుగాను చాలా బెనిఫిట్స్ ఉంటాయి